జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పుకోవచ్చు. అంటే ప్రథమార్థం మొదటి 15 రోజులు సానుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కానీ ద్వితీయార్థంలో మాత్రం చాలా కష్టాలు పడవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రతికూలమైనటువంటి వాతావరణం, అనుకున్న పనులు ద్వితీయార్థంలో సరైనటువంటి సమయంలో పూర్తి కాక ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెడుతూ, అంతేకాకుండా సంతానం ద్వారా కూడా ఎంతో కొంత బాధలు పడవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. బంధు విరోధాలు, బంధువులతో కూడాను గొడవలు జరగడం, అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అపజయాన్ని మూటగట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. భూ వివాదాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఏవైనా ఉంటే వాటిని తదుపరి మాసానికి వాయిదా వేసుకోవడం అనేటువంటిది సూచనగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాగే అప్పులు చేస్తారు, కానీ అప్పులు తీర్చడానికి కూడా తగినటువంటి మార్గాలు కనబడేటువంటి అవకాశం కూడా కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసంలో కనబడుతూ ఉన్నది. కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు ఉంటే అవి తగ్గిపోతాయి. చక్కగా అంటే కుటుంబ సౌఖ్యంతో పాటుగా సంతానం కలగడానికి బీజం పట్టడం కూడా ఈ మాసంలోనే జరుగుతుంది కర్కాటక రాశి వారికి అని చెప్పుకోవచ్చు.